రోహింగ్యాలు ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఒక తలనొప్పిగా మారింది. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో పెహల్గామాలో ఉగ్ర దాడి జరిగిందో అమాయకులైనటువంటి భారత పౌరులను పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్ర మూకలు అతి దారుణంగా కిరాతకంగా కర్కశంగా కాల్చి చంపారు. ఆ తర్వాత భారతదేశంలో ప్రతి పౌరుడు రగిలిపోయాడు. ఈ పాకిస్తాన్ ఉన్మాదుల్ని ఏరిపారేయాలి అని చెప్పేసి ప్రతి భారతీయుడు కూడా గొంతెత్తి గర్జించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ మీద కొన్ని ఆంక్షలు కూడా విధించారు. భారతదేశంలో ఎవరైనా పాకిస్తాన్ వెళ్ళుంటే తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి. మీరు ఎడ్యుకేషన్ వీసా మీద కానీ, బిజినెస్ వీసా మీద కానీ, విజిటింగ్ వీసా మీద కానీ వస్తే 27వ తారీఖు కల్లా ఖాళీ చేయాలి, ఏప్రిల్ 27. లేదు మెడికల్ ఎమర్జెన్సీ కోసం వస్తే 29వ తారీఖు మీకు డెడ్ లైన్. మీరు ఖాళీ చేసి మీ దేశం వెళ్ళిపోవాల్సిందే. మీకు ఇక్కడ బతికే అర్హత లేదు. ఎందుకంటే మీ దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. అన్యాయంగా కర్కశంగా మా భారతదేశ పౌరుల్ని కాల్చి చంపుతూ ఉన్నారు. ఒక దాడి మరొక ముందే మరొక దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక పాకిస్తాన్ని పూర్తిగా నిషేధించాలి అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కంకణం కట్టుకున్నారు. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సెర్చ్ ఆపరేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఎక్కడైతే కలుగుల్లో దాక్కొని ఉన్నారో ఈ పాకిస్తానీలు, ఎందుకంటే వారికి చుట్టాలు ఉంటారు ఇక్కడ. 70 సంవత్సరాల క్రితం మరి భారత్ పాకిస్తాన్ విడిపోయిన క్రమంలో ఆ పాకిస్తాన్ బంధువులు చాలామంది ఇండియాలో మిగిలిపోయారు. సో వారిని చూడటం కోసం మరి వారు వస్తున్నారంట. ఎందుకు వస్తున్నారో తెలియట్లా. కొంతమంది అక్రమ వీసాల్లో అడ్డదారుల్లో వస్తున్నారు. కొంతమంది వీసా గడువు పూర్తి అయినప్పటికీ కూడా కొంతమంది అలాగే ఉండిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు చెక్ చేయరు కదా, రోడ్డు మీద హ్యాపీగా తిరిగేయచ్చు. ఇక్కడ ఎవరు చెక్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి వారి ఆటలు సాగుతున్నాయి. అయితే ఇక మీదట ఆటలు సాగే పరిస్థితి లేదు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఎవరైనా సరే అక్రమంగా ఈ దేశంలో ఉంటే పాకిస్తానీలు, వారికి ఈ నెల 29 తర్వాత వారిని పట్టుకుంటారు, కఠినంగా శిక్షిస్తారు. ఒక్కొక్కడికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా ఒక్కొక్క పాకిస్తానీయుడికి. మీరు ఉండటానికి అర్హులు కాదు ఈ దేశంలో. అయితే వారితో పాటు ఈ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వీరిని కూడా ఈ దేశం వదిలి ఖాళీ చేపించి పంపించాలని డిమాండ్ దేశ పౌరుల నుంచి నడుస్తుంది. ఎందుకంటే భారతదేశం లౌకిక దేశం అన్నమాట. అందరినీ కలుపుకుంటుంది ఈ దేశం. ఈ దేశం హిందూ దేశం అయినప్పటికీ కూడా అన్ని మతాలను సమానంగా చూస్తారు. ఇక్కడ హిందువులు అందరినీ వారి కడుపులో పెట్టుకుంటారు. ఇప్పుడు అదే అతిపెద్ద శాపంగా మారింది. ఎక్కడెక్కడో ఏయో దేశాల నుంచి వారి సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యల నుంచి తప్పించుకొని మరి వాయు మార్గాల ద్వారా కొంతమంది, అదేవిధంగా జల మార్గాల ద్వారా కొంతమంది, సో రకరకాలుగా భారతదేశంలో చొరబడతా ఉన్నారు. సో భారతదేశంలో చొరబడినటువంటి పరిస్థితుల్లో వారికి ఇక్కడ కొంతమంది ఆశ్రయం ఇస్తుంటారు. ఇప్పుడు ఈ రోహింగ్యాలకు సంబంధించినటువంటి అతి పెద్ద చర్చ నడుస్తోంది. ఒక్క హైదరాబాదులోనే రోహింగ్యాలు లక్షల్లో ఉన్నారంట. అంటే ఇది ఒక తెగ. వీరు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. పాకిస్తాన్ నుంచి వస్తారు, బర్మాదేశ్ నుంచి వస్తారు, బంగ్లాదేశ్ నుంచి వస్తారు. వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు. ఇక్కడ ఎవరో ఒకళ్ళ సంరక్షణలో బతుకుతారు. ఇక్కడ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు పుట్టించుకుంటారు. ఆ స్థానికంగా ఉండేటువంటి రాజకీయ నాయకుడికి మరి ఎవడో ఒక మేస్త్రి ఉంటాడు వీళ్ళందరి మీద, ఇలా ఓట్లను వాళ్ళకి వేయించడం, వారి అండర్లో వీళ్ళు పనిచేస్తారు. ఇది దేశానికి పట్టినటువంటి అతిపెద్ద దరిద్రం అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ రోహింగ్యాలను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి ప్రతి భారతీయులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా భారతదేశానికి అంత ఓపిక లేదు ఇక్కడ పౌరులకి. ఈ దేశం తిండి తిని, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం నీళ్లు తాగి ఈ దేశానికి వెనుపోటు పొడుస్తూ ఉన్నారు. సో కాబట్టి పాకిస్తానీలతో పాటు ఇతర దేశాల నుంచి ఎవరన్నా వస్తే మరి వారికి సంబంధించి అక్రమంగా కనుక వారు చొరబడ్డా, వారి వీసా గడువు అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ బతుకుతూ ఉంటే వారిని ఇమీడియట్గా పంపించాలని చెప్పేసి డిమాండ్ అయితే దేశవ్యాప్తంగా నడుస్తుంది. సో ఆ క్రమంలో భాగంగా బాలాపూర్లో రోహింగ్యాలు తిష్ట వేశారంట. వీళ్ళు అడ్డదారులో భారత గుర్తింపు కార్డులు పొందుతున్న వైనం. ఆధార్ కార్డు పొందేస్తారు, అడ్డదారులో ఓటర్ ఐడి పొందేస్తారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అసలు ఏం నడుస్తుంది? సిస్టమ్ ఏం నడుస్తుంది? అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఎవడో పట్టించుకోడు. హైదరాబాద్లో హ్యాపీగా తిరుగుతారు వాళ్ళు. ఎవరు అడిగే ధైర్యం లేదు. ఎవడైనా ఒక హిందూ గట్టిగా నిలబడి మీరెవరు, మీ ఆధార్ కార్డు చూపించమంటే వాడి మీదకి వచ్చి 10 మంది వచ్చి దాడి చేసి కొట్టేస్తారు. సో ఈ సిస్టమ్ మారాలి. ఇంకా ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఉండాలి. అవసరమైతే వ్యవస్థను పెంచాలి, స్పెషల్ ఫోర్స్ దించాలి, ఆర్మీ వ్యవస్థను పెంచాలి, పోలీస్ వ్యవస్థను పెంచాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెంచాలి. ఈ ఉచిత పథకాలు ఆపేసి ఈ వ్యవస్థల్లో రిక్రూట్ చేసుకొని ముందు దేశాన్ని కాపాడుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలి మనం ఫస్ట్. ఆ తర్వాత బతుకుంటే అన్నీ తినొచ్చు. 2012 జూలైలో
బర్మా దేశంలో జరిగిన అల్లర్ల కారణంగా మొదట 210 మంది బాలాపూర్ రాయల్ కాలనీ హఫీజ్ బాబా నగర్కు వచ్చి తలదాచుకున్నారు ఈ రోహింగ్యాలు. ఈ సమయంలోనే యుఎన్హెచ్ఆర్సి యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజెస్ శరణార్థులుగా కార్డులు కూడా పొందారు. వీళ్ళు కార్డులు పొందేశారు శరణార్థులుగా. కాలక్రమేణా మరికొంతమంది రావడంతో వీరి సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగింది. పోలీసుల రికార్డుల ప్రకారం బాలాపూర్ పరిధిలోని 27 క్యాంపులలో సుమారు 6,000 మంది వరకు నివాసం ఉంటున్నారు. ఒక్క బాలాపూర్లోనే 6,000 మంది ఉన్నారంటే ఇంకా హైదరాబాద్ మొత్తం ఎన్ని లక్షల మంది ఉంటారో, కనీసం తక్కువ 2-3 లక్షలు ఉంటారు. పోలీసు రికార్డుల ప్రకారం అధికారిక లెక్కలే బాలాపూర్లో 6,000 అంటే మరి తప్పించుకొని తిరిగే వాళ్ళు ఆ బాలాపూర్లో ఇంకొక 20-30 వేలు ఉంటారు. అసలు ఎటు పోతుంది ఈ దేశం అర్థం కావట్లా. 2018 మార్చి 17 అక్రమంగా ఆధార్ కార్డులు పొందిన రోహింగ్యాలైన మహమ్మద్ హాసన్, వీడి వయసు 23 సంవత్సరాలు, మహమ్మద్ ఆరిఫ్ ఇతని వయసు 18, మహమ్మద్ సైఫుల్ ఇస్లాం ఇతని వయసు 18 సంవత్సరాలు బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు వీళ్ళ ముగ్గురిని. వీరు మహమ్మద్ హసన్ అఫ్ఫర్ అనే వ్యక్తి సహాయంతో బహదూపూరా చిరునామాపై ఆధార్ కార్డులు పొందారు. ఈజీగా పొందేస్తున్నారు. మరి మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల్లో అయితే ఆధార్ కార్డు రావాలంటే పెద్ద ప్రాసెస్. మరి ఇక్కడ హైదరాబాద్లో మరి భలే పొందేస్తారు ఆధార్ కార్డు, వాళ్ళు చుట్టాలు ఉంటారు కాబట్టి. ఇక్కడ 2017 సెప్టెంబర్ 12 ఆధార్ కార్డు సహాయంతో పాస్పోర్ట్ తీసుకునేందుకు యత్నించిన మహమ్మద్ ఇస్మాయిల్ అనే బర్మా దేశస్తుని పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకేముంది, ఆధార్ కార్డుతో పాటు వాడు ఏకంగా పాస్పోర్ట్ కూడా అప్లై చేశాడు. ఏదో మన అదృష్టవశాత్తు వాడి దురదృష్టవశాత్తు పోలీసులు పట్టుబడ్డాడు. 2016-2017 సంవత్సరంలో బాలాపూరు పహాడీ షరీఫ్ పోలీసులు అక్రమంగా కార్డులు పొందిన 25 మంది రోహింగ్యాలను అరెస్ట్ చేశారు. మరి పోలీసులకు తెలిసి 25 మంది, తెలియకుండా ఒక 2-3 వేల మంది ఉండొచ్చు. 2017 సెప్టెంబర్ 16 తమ దేశానికి చెందిన యువకుడికి యుఎన్హెచ్ఆర్సి కార్డు ఇప్పిస్తామంటూ 10,000 తీసుకుని మోసానికి పాల్పడిన బర్మా దేశస్తుడిని కంచన్బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా 10,000 తీసుకున్నాడు బర్మా దేశస్తుడు. వాళ్ళ దేశానికి చెందినోడు ఇక్కడికి వస్తే నీకు ఇక్కడ కార్డు ఇప్పిస్తాను, ఈజీగా వచ్చింది, 10,000కే ఇక్కడ నీకు ఆధార్ కార్డు ఓటర్ ఐడి పుట్టిస్తానని చెప్పేసి వాడి దగ్గర 10,000 తీసుకుంటే మరి వాడు కేసు పెట్టినట్టున్నాడు పోలీస్ స్టేషన్లో. వాడు అరెస్ట్ అయ్యాడు. మన అదృష్టం కొద్దీ, వాడు దురదృష్టం కొద్దీ. 2014 అక్టోబర్ 9 మహమ్మద్ హుస్సేన్ ఇతని వయసు 20 సంవత్సరాలు మైనర్ను వివాహం చేసుకునే క్రమంలో తలెత్తిన వివాదంలో రెచ్చిపోయిన రోహింగ్యాలు పోలీసులు స్థానిక బస్తీవాసులపై రాళ్ల దాడికి తెగబడ్డారంట. చూడండి, వీడు రోహింగ్యా గాడు, వీడు ఎక్కడి నుంచో వచ్చి ఈడ బతుకుతున్నాడు, మన తిండి తింటావు, మన గాలి పీలుస్తావు, మన నీళ్ళు తాగుతూ, వీడు ఏకంగా ఆ బస్తీవాసుల మీదను పోలీసుల మీద దాడి చేశారంటే వీళ్ళు 2014 అక్టోబర్ 9. ఎటు పోతుందండి ఈ దేశం? వీళ్ళని ఎందుకు బతకనిస్తారు, ఎందుకు ఉండనిస్తున్నారండి? ఫస్ట్ ఆ బోర్డర్ల దగ్గర దేశపోయి పంపించేసానండి వీళ్ళని. ఈ సమయంలో బస్తీవాసులు రోహింగ్యాల నడుమ పెద్ద గొడవే జరిగిందంట. 2014 నవంబర్లో శరణార్థుల ముసుగులో ఉన్న ఖాలేద్ మహమ్మద్ అనే వ్యక్తిని ఉగ్రవాద సంబంధాల అనుమానంతో రాయల్ కాలనీ నుంచి ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. 2014 నవంబర్లో శరణార్థుల ముసుగులో ఉన్న ఖాలేద్ మహమ్మద్ అనే వ్యక్తిని ఉగ్రవాద సంబంధాల అనుమానంతో రాయల్ కాలనీ నుంచి ఎన్ఐఏ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారంట. అసలు వీళ్ళ గురించి తెలుసుకుంటుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరి తిండి తింటున్నారు, ఎవరు గాలి పీలుస్తున్నారు, ఎవరు నీళ్ళు తాగుతున్నారు, వీళ్ళు ఆడ స్థానికంగా ఉండే బస్తీ వాళ్ళ మీద దాడులు దిగుతున్నారంట, పోలీసుల మీద దాడులు దిగుతున్నారంట. పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్ళీ వాడు బెయిల్ మీద వస్తాడు బయటికి. వాడికి లోకల్గా ఎవడో ఒకడు సపోర్ట్ చేస్తాడు అక్కడ, ఓట్ల కోసం, దేనికో దానికోసం. ఇలా అయితే మన దేశాన్ని కాపాడటం ఎవరి వల్ల కాదు. దయచేసి స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో పాటు కార్పొరేటర్లు కూడా చొరవ చూపండి. ఇది అసలు మంచిది కాదు సమాజానికి, ఈ దేశానికి. అసలు వీళ్ళు ఎక్కడ బతుకుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఏకంగా దాడులు తెగబడ్డారు, వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే మన వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది. ఇక్కడ మనం వెళ్ళి వేరే దేశంలో బతికి, మనం వెళ్ళి పాకిస్తాన్లో బతికి అక్కడ పౌరుల మీద, అక్కడ పోలీసుల మీద దాడి చేస్తే పెట్టలను కాల్చి పడేస్తారు అంతన. ఇక్కడ మనం ఏం చేయలేము వాళ్ళని. సో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఉండకపోతే ఇక ఈ దేశంలో ఖచ్చితంగా మెజారిటీ ప్రజలకి రక్షణ ఉండదు. ఇక్కడ అలానే అందరిని అనట్లేదు. ఇక్కడ ఇలాంటి వారికి ఎవరైతే సహకరిస్తున్నారో వారు ఈ దేశ ద్రోహులు. ఖచ్చితంగా వారిని దేశ ద్రోహులుగా పరిగణించాలి. ఇలాంటి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఎవరైతే పుట్టిస్తున్నారో వాళ్ళు కూడా దేశ ద్రోహులే, వారు శిక్షించాలి. సో ఇక మీరు స్థానికంగా ఉండే కార్పొరేటర్లు కానీ, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ దయచేసి ఇలాంటి రోహింగ్యాలను ఏరండి, గుర్తించండి, సమాచారం ఇవ్వండి, మా మీడియాకి సమాచారం ఇవ్వండి, మేము టెలికాస్ట్ చేసి చూపిస్తాం. వీళ్ళని వీళ్ళ దేశం పంపించండి, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. బర్మా వెళ్తాడు, పాకిస్తాన్ వెళ్తాడు, బంగ్లాదేశ్ వెళ్తారు. ఉంటే తింటారు, లేకపోతే వాళ్ళ దేశంలో వాళ్ళు చస్తారు. మన కొద్దీ దరిద్రం.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో అడుగు ముందుకైపోతే ఈ దేశం భవిష్యత్తులో చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. భారతీయుడా, బీ కేర్ఫుల్.